ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేంత వరకు బంకుల్లో విడిగా పెట్రోల్ డీజిల్ విక్రయాలు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 10 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు బంకుల్లో పెట్రోల్ లూజ్గా విక్రయించకూడదని అధికారులు నోటీసులు అతికించారు. పెట్రోల్ డీజిల్ విడిగా ఇవ్వమని చెప్పడంతో బంకుల వద్ద కొందరు దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ గారు పెట్రోల్ పోయొద్దని చెప్పి బోర్డులు కూడా అతికించారు. ఎవరికి లూజ్ పెట్రోల్ మాత్రం అమ్మొద్దని చెప్పి మేము కూడా వచ్చిన ప్రతి కస్టమర్కి కూడా మేము అట్లాగే చెప్తున్నాం, సార్ బాటిల్లో పోయట్లేదు సార్ అని. మార్నింగ్ కూడా ఒక అతను అట్లాగే వచ్చాడు సార్ పెట్రోల్ కోసం. ఆయన పోయమంటే ఆ కుర్రోడేమో చేతి నిండా ఘాట్లు ఉన్నాయి, అతనికి మామూలుగా కట్టుకొని ఉన్నాడు. లేదండి ఇలాగ పోలీసు వాళ్ళు కొట్టద్దని చెప్పన్నారండి. అంటే బంకు మీద పోస్తే మీరు ఏం చేస్తారు, నైట్ టైం వచ్చి మేము పోస్తామని చెప్పి అనుకుంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు సార్. పోలీస్ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు మేము లూజ్గా పెట్రోల్ విక్రయాలు జరపకూడదు. మేము ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన రోజు నుంచి అదే పాటిస్తున్నాం. మేము లూజ్ పెట్రోల్ ఇవ్వకూడదు సార్. మామూలుగా ఎక్స్ప్లోజివ్ రూల్స్ ప్రకారంగానే లూజ్ పెట్రోల్ ఇవ్వకూడదు. ఎలక్షన్స్ అని కాదు, ఎలక్షన్స్ అప్పుడు అసలు ఇవ్వకూడదు, మామూలు అప్పుడు కూడా ఇవ్వకూడదు. వాళ్ళ ఆదేశాల మేరకు మేము కట్టుదిట్టంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఇవ్వటం లేదు, ఇవ్వమనే చెప్పాం. ఇవ్వని చెప్పడం వల్ల ఇలా జరుగుతుంది. ఆగతాయిలు చేష్టలే కాదండి. ఇప్పుడు పగలైతే మనం ఎక్కువ సిబ్బంది ఉంటాము, ప్రజలు ఉంటారు, రక్షిస్తారు ఎవరైనా. రాత్రిపూట కోసం మాకు రక్షణ కావాలని కోరుకుంటున్నాం, అంతే ఇంకా లేదు.